ప్రభుత్వ పాఠశాలల్లో క్లీనింగ్ పెద్ద సమస్యగా మారింది. బడుల్లో స్వీపర్లు, అటెండర్లు లేకపోవడంతో పారిశుద్ధ్య సమస్యలు నెలకొంటున్నాయి. ప్రభుత్వ పాఠశాలలను ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని, ఆ బాధ్యత స్థానిక సంస్థలదేనంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినప్పటికీ పరిస్థితుల్లో మాత్రం పెద్దగా మార్పు కనిపించట్లేదు. బడుల్లో స్కావెంజర్స్ ను నియమించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాల నాయకులు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో క్లీనింగ్ సమస్య తీవ్రంగా ఉంది. ఒక్కో గ్రామాల్లో పారిశుద్ధ్య కార్మికులు తక్కువగా ఉండడంతో పాటు రోజువారీ విధులకే సమయం చాలడం లేదంటున్నారు. ఫిర్యాదు చేస్తేనే వారానికోసారి పాఠశాలను క్లీన్ చేయిస్తున్నారు సర్పంచ్లు. సర్కారు బడుల పరిశుభ్రత బాధ్యతలను స్థానిక సంస్థలకు అప్పగించింది గత ప్రభుత్వం. చిన్న గ్రామాలతో పాటు మేజర్ పంచాయతీలు, మున్సిపాలిటీల్లోని సర్కారు బడులు మాత్రం పరిశుభ్రంగా ఉండట్లేవంటున్నారు విద్యార్థి సంఘాల నాయకులు. ప్రధానంగా పాఠశాలలు మొత్తం స్కావెంజర్స్ లేకపోవడం వల్ల అపరిశుభ్రమైనటువంటి వాతావరణం నెలకొంది. టాయిలెట్స్ మొత్తం కంపు వాసన కొట్టేటువంటి పరిస్థితి ఉంది. గ్రామాలకు మరియు మున్సిపాలిటీల వర్కర్స్కు, సిబ్బందికి అప్పచెప్పిన తర్వాత పూర్తి స్థాయిలో వాళ్ళని పనిచేసేటువంటి దాంట్లో పర్యవేక్షణ మాత్రం పూర్తి స్థాయిలో కొరవడింది అనేది చాలా స్పష్టంగా మనకు తెలుస్తుంది. ఈరోజు గ్రామంలో గ్రామ సిబ్బంది, గ్రామ సర్పంచులు చెప్పినా కూడా పూర్తి స్థాయిలో స్కావెంజర్స్గా వచ్చి పనిచేయడంలో కానీ, వాళ్ళకు ఇచ్చేటువంటి సిబ్బంది వేతనంతో కూడుకున్నటువంటి విషయంలో కానీ పూర్తి స్థాయిలో అమలు కావట్లేదు. కాబట్టి ప్రభుత్వమే నేరుగా ఈ సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం. గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత ప్రభుత్వ పాఠశాలల్లో కూడా నిర్వహించాలని గత ప్రభుత్వం స్కావెంజర్స్ ను తొలగించింది. కేవలం వారం రోజుల పాటు స్వచ్ఛంద సంస్థలు, ప్రజాప్రతినిధులు కలిసి పాఠశాలలను శుభ్రపరిచారు. ఆ తర్వాత బడుల క్లీనింగ్ ను పట్టించుకోలేదు. దీంతో ఈ సమస్య పాఠశాలల్లో తీవ్రతరమైంది. గ్రామాలు, మున్సిపాలిటీలలో శుభ్రం చేసేందుకే ఇబ్బంది అవుతుందని, ప్రతిరోజు పాఠశాలలు ఊడ్చలేమని పారిశుద్ధ్య కార్మికులు బహిరంగంగానే చెప్తున్నారు. గతంలో స్వీపర్, అటెండర్లు ఉండడంతో ప్రభుత్వ పాఠశాలలను శుభ్రం చేసేవారంటున్నారు ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాల నాయకులు. కానీ గత ప్రభుత్వం వారిని భర్తీ చేయకపోవడంతో పాటు క్లీనింగ్ ను స్థానిక సంస్థలకు అప్పగించింది. అయితే కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం స్వచ్ఛ కార్మికుడినైనా నియమించాలని కోరుతున్నారు విద్యార్థి సంఘాల నాయకులు. మాజీ సీఎం కేసీఆర్ మనవాడు తీసుకుపోయి అక్కడ పాఠశాలల్లో టాయిలెట్ లేవని చెప్పేసి మనవాడు చూపిస్తే, ఆ మనవాడు చూపించిన దానికి అక్కడ ప్రభుత్వం సీరియస్ తీసుకొని అక్కడ పాఠశాలల్లో టాయిలెట్ ఏర్పాటు చేసింది. అంటే స్వయంగా వాళ్ళు వచ్చి చూసేనే మాత్రం వాళ్ళకి తెలుస్తుంది తప్ప విద్యార్థులు చెప్పిన కూడా వినకుండా దాన్ని వెనుదిగేటటువంటి పరిస్థితి ఏర్పడింది. మెయిన్గా హైదరాబాద్లో అనేకంగా కొన్ని పాఠశాలల్లో బాత్రూమ్స్ లేక డోర్లకు ఇట్లా గడిలు కూడా లేకుండా విద్యార్థులు అక్కడ ఒక 2-3 విద్యార్థులు నిలబడితే ఇంకో విద్యార్థి టాయిలెట్ పోయేసిన పరిస్థితి కూడా ఏర్పడింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కొంచెం దానిపైన దృష్టి పెట్టి అక్కడ ఉన్నటువంటి కొన్ని మార్పులు, విద్యార్థులకు టాయిలెట్స్, బాత్రూమ్ మెయిన్ ఇంపార్టెంట్గా అక్కడ ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాలి. అలాగే అక్కడ పరిశుద్ధ కార్మికులను కూడా పాఠశాలకు పెట్టాలని చెప్పేసి కూడా ఒక డిమాండ్ చేస్తున్నాము. విద్యాశాఖ అధికారులు పాఠశాలల క్లీనింగ్ పై ప్రభుత్వానికి సరైన నివేదికలు ఇవ్వడం లేదంటున్నారు విద్యార్థి సంఘాల నేతలు. సర్కార్ బడుల్లో స్వీపర్, అటెండర్ల నియామకం చేపట్టాలని కోరుతున్నారు.